ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు ఎప్పుడు అవపడలేమండి అడుగుతున్నప్పుడు చెప్తే అది మంచి సమాధానం. నువ్వు సరిగ్గా అడిగితే నేను సరిగ్గా చెప్తా. ఏం చేస్తారంట ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే? ఒక అమ్మాయి ఒంటరిగా కనపడితే అది అంటే అమ్మాయి కనిపిస్తే ఇంకా ఊహ చిత్రాలకు వదిలేసుకోవాలా? ఏం కావాలి చెప్పండి ఫస్ట్. అంటే లేదు. వాట్ షూర్ వాట్స్ యువర్ ప్రాబ్లం? ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫ్రెండ్స్ కోసం. వద్దు పర్లేదు. లిఫ్ట్ ఇస్తాడంట అతను. లేదు అంటే ఫ్రెండ్స్ వస్తున్నారు, వెయిట్ చేస్తున్నా. పంజాగుట్ట అక్కడ హాస్టల్లో ఉంటున్నా, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా అనమాట. అంటే రేపు సండే కదా అట్లా అని చాలా టైం వెళ్తా. వాళ్ళు వచ్చేస్తా అన్నారు 5 minutesలో. అదే వాళ్ళతోనే కాల్ చేశాను. ఇప్పుడు నేను కాల్ చేస్తే అవ్వట్లేదు. డైల్ చేస్తారా? 9603303915. ఏరియా మంచిది. మీరు ర్యాపిడో చేస్తుంటారా? మీరు నార్మల్గా వచ్చారా అక్కడికి? ఓకే ఓకే. అవునవును. కానీ వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయండి, ఇక్కడ వెయిట్ చేయ మెట్రో స్టేషన్ దగ్గర అన్నారు. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఆన్సర్ చేయట్లే కదా? నేను చాలా టైం అదే కాల్ చేస్తున్నా ఇందాక నుంచి. అంటే వాళ్ళు ఎక్కడ ప్లాన్ చేస్తారో ఒకసారి మీకు కాల్ చేస్తే చెప్పండి ఇక్కడ వెయిట్ చేస్తున్నా అని. అంటే నా కాల్ కూడా వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు, చేస్తున్నా కంటిన్యూస్గా. లేకపోతే యూట్యూబ్ తిరుగుతారా? ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ బండి ఉన్నట్టు లేకపోతే కాల్ లేపుకోలేదు. పోలీస్ బండి ఉంది. మళ్ళీ వాళ్ళు వచ్చాక మళ్ళీ వెతుక్కుంటారేమో అని. ఏం లేదండి, యూట్యూబ్ దగ్గర ఇది కూడా యూట్యూబ్ అండి. ఇది యూట్యూబర్ చెప్పుకోవచ్చు, అది యూట్యూబర్ బస్. యాక్చువల్లీ వచ్చారు ఫ్రెండ్స్, ఇక్కడ వెయిట్ చేయి వస్తాము అని చెప్పేసి వెళ్ళారు. ఇప్పుడు కాల్ ఆన్సర్ చేయట్లేదు. దేనికోసం? ఒక 5 minutes అట్లా వెయిట్ చేస్తాను. నేను ఇక్కడ పంజాగుట్ట దగ్గర ఉంటాను. రేపు సండే కదా అని వీక్ ఆఫ్ కదా, సో అట్లా బయటకు వెళ్దాం అనుకున్నాము. వద్దు అంటే మళ్ళీ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాం కదా అంటారు. ఇక్కడికి చెప్పి ఆల్రెడీ ఫ్రెండ్స్తో వచ్చా ఇక్కడికి. ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు.
వేరే వాళ్ళని పికప్ చేసుకునేది ఉంది, వాళ్ళు తీసుకొని వస్తాం, ఇక్కడ వెయిట్ చేయి అన్నారు. వేరే నెంబర్ చెప్తాను. వేరే నెంబరా? 9100 9100 158 158 180. చర్మిల. అవ్వట్లేదా? ఓన్లీ వాట్సాప్ ఏమాట. ఓన్లీ వాట్సాప్ ఏమంటారు? పర్లేదులేండి, ఒక 5 minutes ఆగి చూస్తాను. అలాగా ప్లేస్ బాగాలేదు దాని అలా వస్తారు అసలు. బిజీ వస్తుందా? పర్లేదు, మీరు వెళ్ళండి, నేను వెయిట్ చేస్తాను. మీరు కాల్ చేస్తున్నారా? పర్పస్ దాంతో నాకు తెలిసి వాళ్ళు చెప్తారు. మెసేజ్ చేశాను, వస్తున్నా అన్నారు. మెసేజ్ చేసా, వస్తా అన్నారు. పర్లేదు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. వస్తున్నా, 2 minutes ఇక్కడనే ఉన్నారంట, వస్తున్నా అన్నారు. అయ్యో పర్లేదండి, మంచి అతనిలా ఉన్నాడు. నేనేమైనా జంతువునా అట్లా చూస్తున్నాను? ఒకడేమో ఒక అనుభవం ఎగరేస్తున్నాడు. ఫ్రెండ్స్ వస్తున్నారు. నేను పంజాగుట్ట పోవాలి. లేదు, వాళ్ళు వస్తున్నారు. అలా కాదు, ఫ్రెండ్స్ వస్తున్నారు. అలా అవునవును, 2 నిమిషాలు పక్కనే ఉన్నారు, వస్తున్నారు. లేదు లేదు, అవును, మళ్ళీ 2 నిమిషాలు వచ్చేస్తారు వాళ్ళు. కూర్చోమ్మా, నేను వదిలేస్తాను. నా నంబర్ తీసుకొని నా ఫోన్ నెంబర్ తీసుకో, నా ఫోన్ నెంబర్ తీసుకో. అంత బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఉండి నేను చూస్తాను. అంటే వాళ్ళు వస్తా అన్నారు కదా, అలా అని. వాళ్ళు వస్తా అన్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి. నా పేరా శాన్వి. ఇప్పుడే హాస్టల్ పైన వదిలేసి అవునవును, వాళ్ళు రాకపోతే అప్పుడు నేను చెప్తానండి. లేదు, మీరు వెళ్ళిపోండి, పర్లేదు. లేదమ్మా, ఈ జనరేషన్ మంచిగా లేదమ్మా. నేను ఒక అన్న లెక్క చెప్తున్నాను, నాకు అవసరం లేదు. ఒక అన్న లెక్క చెప్తున్నాను. అవును, మీరు అన్నలకే చెప్తున్నారు కంటే, కాకపోతే మా ఫ్రెండ్స్ వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి నేను లేకపోతే బాగోదు కదా. అదే నేను మీకు ఏమంటున్నాండి, కూర్చోండి అప్పటిదాకా ఆటోలో. అది వచ్చినాక దిగండి, మంచిగా ఉండదు. నుంచి అందరు గలీజ్గా చూస్తారు.
లేదు మీరు వెళ్ళండి, వచ్చేస్తున్నారంట. కూర్చో అమ్మా, అప్పటిదాకా కూర్చో. ఒక అన్న లెక్క చెప్తున్నా, ఇంత మంచిగా చెప్తున్నా. నా బండి నెంబర్ తీసుకో, కావాలంటే నా ఫోన్ నెంబర్ తీసుకోండి. ఎందుకంటే మంచిగా ఉండదమ్మా, జనరేషన్ మంచిగా లేదు. నీకు మంచిగా చెప్తున్నాను. నా నంబర్ తీసుకుని ఫస్ట్. ఎందుకంటే జనరేషన్ మంచిగా లేదు. అవునవును, 2 నిమిషాల్లో వచ్చేస్తారు, వాళ్ళు పక్కనే ఉన్నారు. అదే అమ్మా, నా బండి నెంబర్ తీసుకొని నా ఫోన్ నెంబర్ తీసుకోండి. మీకు ఎప్పుడన్నా ఏమైనా ఉంటే అవసరం నాకు ఫోన్ చేయండి. లేదు లేదు లేదు, నేను మంచి గురించి చెప్తున్నామ్మా, నీకు చెడు అనిపిస్తుందేమో. నేను వదిలేస్తా అంటున్నా, పని చదువుతా మీకు. లేదు వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ దగ్గరలోనే ఉన్నారంట, కాల్ చేశాను వస్తున్నారు. అమ్మా నీకు ఏమంటున్నా అంటే ఇప్పుడు మీతో వచ్చాను అనుకోండి, ఇప్పుడు మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు ఇక్కడ వెతుక్కుంటారు కదా, మీరు నా మంచి కోసమే చెప్తున్నారు. కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు చాలా టైం నుంచి. వాళ్ళు వచ్చి నేను ఇక్కడ లేకపోతే మరి బాగోదు కదా. సరే సరే, అప్పటిదాకా నేను కూర్చోండి ఆటోలో. నేను నిల్చుంటా అమ్మా. అయ్యా అట్లా ఏం లేదమ్మా, కూర్చోండి. కన్ఫ్యూజ్ ఉంటారు, అందరూ కూర్చుకోకపోతే గలీజ్ ఉంటుంది. కూర్చోండి, అప్పటిదాకా ఆటోలో కూర్చోండి. నేను నిన్ను వెయిట్ చేస్తాను. లేదు పర్లేదు, మీరు వెళ్ళండి, ప్రాబ్లం లేదు, మా ఫ్రెండ్స్ వస్తున్నారు. నీకు అంత నమ్మకం లేదా నా మీద? నమ్మకం లేకపోవడం కాదు కానీ వస్తున్నారు ఆల్రెడీ. అలా అదే అమ్మా, అప్పటిదాకా కూర్చోండి. అందరు చూస్తే గలీజ్గా అనుకుంటారు. అందుకోసం లేదంటే ఆడ కూర్చుంటాను, పర్లేదు. ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు ఆడ కూర్చుంటా కానీ. బండి తాళం తీసుకోండి. అయ్యో వద్దు వద్దు. వాళ్ళ పోదమ్మా, కూర్చో. నీ మంచి గురించి ఆలోచిస్తున్నామ్మా. నేను ఇలా గలీజ్ వాళ్ళు ఉంటాయి. ఇందాక నుంచి ఎక్కడో వెయిట్ చేస్తున్నాడు, ఏంటో ఈ బాధ. 2 సార్లు వచ్చాడు కదా ఇక్కడికి. వాట్ 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 డూ యూ వాంట్? ఐమ్ ఆస్కింగ్. I don't want any help. Sure, what's your problem? No problem. Okay. Need any help? Huh? You want any help? No, nothing. 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 Okay. Have a nice day. మనకి ఏదో కావాలి. యూ వాంట్ ఎనీ హెల్ప్? వాట్ అంటుంది. అది పోలీస్ వ్యాన్ కాదు కదా. అయ్యో అయ్యో అయ్యో. ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు షిఫ్ట్ అయింది, వచ్చి నిల్చున్నా వస్తున్నారు, కాల్ చేశాను. మీకేం కావాలి? ఇంకెట్లా వస్తారు? నైట్ డ్యూటీకి వెళ్ళేవారు ఎట్లా వస్తారు? ఇప్పుడు ఇక్కడ మీకు ఏం కావాలి అంటే ఇక్కడ ఏం చేస్తారు అని ఒక్కళ్ళు అంటే ఎప్పుడు చూడలేదు అందుకని అడుగుతున్నా. ఎప్పుడు చూడలేదు. ఇక్కడ వెయిట్ అంటే వాళ్ళకి ఏదో పని ఉందంట, వీకెండ్ కదా, వెయిట్ చేయండి వస్తా అంటే 2 minutes అయింది వెయిట్ చేస్తున్నా. 2 minutes. ఇప్పుడు మీకేం కావాలి? మీకేం కావాలంటే ఇక్కడ నడి రోడ్డు మీద ఒక ఆడపిల్ల ఉన్నదంటే ఎట్లుంటుంది పరిస్థితి? వాళ్ళందులో ఒకటి మేము కానీ మంచి వాళ్ళం కాదు. ఎవరు మీరా? ఏం చేస్తారంట? ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే? ఒక అమ్మాయి ఒంటరిగా కనబడితే అది మీకు తెలిసిందే. ఏం తెలిసిందే? మీకు ఊహా చిత్తానికి వదిలేస్తున్నా. అంటే అమ్మాయి కనిపిస్తే ఇంకా ఊహా చిత్తాలకు వదిలేసుకోవాలా? అంటే అమ్మాయికి ఫ్రీడమ్ లేదా నడవడానికి కానీ ఎక్కడికి పోవడానికి కానీ? 3 ఫ్రీడమ్ అంటే 3 అంటే షిఫ్ట్లు చేస్తారు. 8 o'clock నుంచి మార్నింగ్ 2 వరకు చేసిన వాళ్ళు ఉంటారు, 3 వరకు చేసిన వాళ్ళు ఉంటారు. ఆయన కనిపించిన ప్రతి అమ్మాయిని అదే దృష్టితో చూడలేరు కదా. అవును కదా, అందుకనే చెప్తున్నా కదా మీ జాగ్రత్త కోసమే. మీరు నా మీద రివర్స్ అవుతుంటే ఎట్లా? లేదు మీరు అంటున్నారు కదా మేము అట్లనే ఏదో చేస్తాము అనుకుంటాము అంటున్నారు కదా, అట్లా ఎందుకు అనుకోవాలి అంటున్నా. అదే మీరు ఇక్కడ 3 అప్పుడు ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా అనుకుంటా మాట్లాడుతున్నారు. మళ్ళీ మీరు నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంటే వస్తున్నారు, వెయిట్ చేయండి, ఇక్కడ షిఫ్ట్ అయింది కదా, బయటకు వెళ్దాం, రేపు సండే కదా అన్నారు. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నా. తప్ప ఇక్కడ వెయిట్ చేయడం? తప్పే. ఇక్కడ ఎందుకు తప్పే? ఇది తప్పే. మా ఆఫీస్ ఇక్కడనే ఉంది. ఏం ఆఫీస్? ఇక్కడనే మా ఆఫీస్ ఉంది. ఏం ఆఫీస్ అని డీటెయిల్స్ అని ఇవ్వాలా నీకు? అడుగుతున్నప్పుడు చెప్తే అది మంచి సమాధానం. నువ్వు సరిగ్గా అడిగితే నేను సరిగ్గా చెప్తా. సరిగ్గానే అడుగుతున్నా కదా. సరిగ్గా యాడ్ అడుగుతున్నావు. ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు. ఇక్కడ ఏం చేస్తున్నారు అని కనుక్కుంటున్నా. నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. అవునా? ఇక్కడ వెయిట్ చేయమాకండి, వెళ్ళిపోండి.
మా వాళ్ళు ఇక్కడే చెప్పారు, ఇక్కడే వెయిట్ చేస్తున్నా. ఇట్లా మంచిగా ఉండదు, వెళ్ళిపోండి. సరే చెప్పారు కదా, వెళ్తా. ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎక్కడ ఫ్రెండ్స్? మా వాళ్ళు ఇక్కడ వస్తున్నారు. టైం ఎంత అయితే? షిఫ్ట్ చేసే వాళ్ళు ఉండరా? 4 అవుతుందండి. అవునా? ఇక్కడ ఏం వర్క్ ఇప్పుడే వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చా. మీకు ఏం కావాలి? ఇట్లా పోతున్నాం, మీకు ఉంటారా అవును, వర్క్ అయింది ఒక్కదానే ఆఫీస్లో. ఈ షిఫ్ట్కి వచ్చాను. ఇంకా మన పని ఉందా? ఇంకేం పని ఉంటుంది? ఈ టైంలో అమ్మాయి కనిపిస్తే అన్ని పనులు ఉంటాయా? ఇట్లా పోతున్నాం కదా, సింగిల్గా ఉన్నారు కదా. లేదు లేదు, మీకేం కావాలి చెప్పండి ఫస్ట్. ఏం కావాలండి? అంటే ఏం కావాలంటే అదే ఏంటి, ఎందుకు అట్లా అడుగుతున్నారు ఈ టైంలో అని. మీరు సింగిల్గా ఉన్నారు కదా అని ఇట్లా. సింగిల్గా అంటే ఆడవాళ్ళు ఎవరు ఉండరా? ఆడవాళ్ళు సింగిల్గా ఉండకూడదా? చాలా మంది ఉంటారండి రోడ్ పైన. అవును, అలానే ఉన్నాను నేను. చాలామంది అంటే మీరు అనుకునే విధం వేరు. అంటే వర్క్ నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళే వాళ్ళు ఉంటారు, వీకెండ్ కదా బయటికి తినేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. అట్లా అనుకోవచ్చుగా. ఇక్కడ ఉండకండి కొండి. సరే, ఇక్కడ ఉంటే ఏమవుతుందంట? ఉండకండి, రోడ్ బాగాలేదు కదా. సింగిల్ రోడ్. మీరు ఎందుకు నిలబడరండి? నేనా? ఫ్రెండ్స్ వస్తున్నారు, వెయిట్ చేస్తున్నాను. ఏడున్నారు మీ ఫ్రెండ్స్? దారిలో ఉన్నారు. ఇక నిలబడకూడదు. ఎందుకు, ఏమైందంట? టైం ఎంత చూసిగా? టైమా? 3:30 అవుతుంది. ఇది రోడ్ మీద నిలబడితే కొంచెం ఏమంటారు, చెప్పండి. ఇది రోడ్ మీద నిలబడితే బాగోదండి, లేడీస్ కదా. అవును, యాక్చువల్లీ నాకు షిఫ్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు. ఆఫీస్ షిఫ్ట్ కంప్లీట్ అయింది. ఆఫీస్ ఈయనే. ఏడా అంటే మీకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలా? చెప్పాలి కదండి. అంటే మీకు చెప్తే మీరు ఏం చేస్తారు? డీటెయిల్స్ చెప్తే మేము ఒక భారత్ పౌరులా అనుకోండి. అనుకోవాలా? అంతే. ఓకే, భారత పౌరుడు ఆడపిల్ల బయట చూస్తే క్వశ్చన్ చేస్తారా? చేస్తారు కదా. ఏమని క్వశ్చన్ చేస్తారు? ఎందుకు నిలబడ్డారని అడుగుతుంది. వర్క్ పర్పస్లో నిల్చున్నాము, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కాదండి, ఇప్పుడు నేను కాబట్టి ఏందని అడుగుతున్నా. వేరే వాళ్ళు అయితే రేట్ ఎంత అని అడుగుతారు. అంటే వాళ్ళకంటే పని పట్టలేదు. పని పాట అని కాదు, ఇప్పుడు మీరు ఈ టైంలో ఎవరన్నా అవపడుతురా మీరు తప్పించి? నేను తప్పించి అంటే నాకు షిఫ్ట్ ఇప్పుడే అయింది. మా ఫ్రెండ్స్ చెప్పా కాల్ చేసి, ఒక్కదానివి వెళ్ళొద్దు. మీరు ఎప్పుడు అవపడలేమండి? నాకు ఎప్పుడు అవపడలేదంటే ఈరోజు నైట్ డ్యూటీ పడింది నాకు. ఈరోజు పడ్డదా? ఈరోజు పడింది, రేపు సండే కదా. రోడ్ మీద ఎవరు అవపడ్డా ప్రతి ఒక్కడు అంతే మాట్లాడతారు. అంటే నేను కొంచెం త్వరగా వెళ్ళిపోతా, వాళ్ళు రాగానే వెళ్ళిపోతామంటారా? పర్లేదు పర్లేదు. వాళ్ళు కాల్ చేశాను, ఆన్ ది వే వచ్చేస్తున్నా, 2 minutes అన్నారు. పర్లేదు, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మొబైల్ ఇస్తారా? మొబైల్ ఇస్తారా? పంచగుట్టకి ఎటు వెళ్ళాలి? పంచగుట్ట ఫోన్ ఒకవేళ ఎవరైనా మీకు నెంబర్తో కాల్ చేస్తే చెప్తారా? అంటే చిన్న గొడవ అయింది, ఇక్కడికి వచ్చా అనమాట. ఇప్పుడు ఎవరు లేపట్లేదు, నా ఫోన్ కాల్ చేస్తే అవ్వట్లేదు. ఫ్రెండ్తో వచ్చాను, చాలా టైం నుంచి కాల్ చేస్తున్నాను, కాల్ ఆన్సర్ చేయట్లేదు. ఒకరు మీకు కాల్ చేస్తే చెప్తారా? ఇట్లా వెయిట్ చేస్తున్నాను, ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారు. నేను యాక్చువల్లీ ఇక్కడ కొత్తగా వచ్చా సిటీకి, పంజాగుట్టలో. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు వెళ్ళాలంటే ఈ టైంలో వెళ్ళండి, ఎందుకంటే మనకు వచ్చే క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఏరియా కూడా అంత సెక్యూర్ కాదు. నాకు తెలీదు, ఇట్లా రా అంటే వచ్చాను నేను. ఇప్పుడు కాల్ ఆన్సర్ చేయట్లే.
నాకేమో టెన్షన్, కాలు చేతులు ఆడట్లేదు, ఏం చేయాలా? ఎవరికైనా ఫోన్ అడగదా అంటే భయం. మనోజ్. మీ ఫ్రెండ్ ఆ. మీరు రెసిడెన్స్ ఎక్కడ? మేము నేటివా శ్రీకాకుళం మరి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు పంజాగుట్ట హాస్టల్లో హాస్టల్లో ఉంటున్నారా? హాస్టల్ కూడా క్లోజ్ అయిపోయింది. నా ఫోన్ కాల్ ఆన్సర్ చేయట్లేదు. నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు ఇక్కడ. వచ్చినప్పుడు కూడా అక్కడ నుంచి వచ్చినాం, పంజాగుట్ట నుంచి వచ్చినాం. 20 minutes పడుతుంది. పేమెంట్ కూడా అవ్వట్లేదు. వాళ్ళు వస్తారని అన్నారని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా, చాలా టైం అయింది. అంటే మీట్ అవ్వడానికి కాల్ ఏమో ఆన్సర్ చేయలేదు. నాకు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు ఫస్ట్. రింగ్ అవుతుందా నెంబర్? ఇంకా వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు? నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఒకసారి నెంబర్ చెప్తా చూడండి. 960 3333 915. మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్ రీసెంట్గానే వచ్చాను నేను ఇక్కడికి. పేమెంట్ ఆప్షన్ కూడా లేదు నాకు. వాళ్ళు వస్తే నాకు డ్రాప్ చేస్తారని వస్తా ఉన్నారు. హాఫ్ అన్ అవర్ అవుతుంది వెయిట్ చేస్తున్నా, కాల్ ఆన్సర్ చేయట్లేదు. అంటే ముందే తెలియదు కదా, నేను హెల్ప్ అవుతారని మొబైల్ తీసుకున్నాను. మళ్ళీ డ్రాప్. మా ఫ్యామిలీదే ఉంది కాకపోతే అంటారు నన్ను ఇప్పుడు ఇక్కడ హాస్టల్ రీసెంట్గా 2-3 days అవుతుంది వచ్చేసి. రియల్ అయితే మీకు సెక్యూర్ కాదు కదా ఈ ఏరియా, అట్లా అని చెప్పి వెళ్ళండి. వాళ్ళు ఇక వచ్చేలా లేరు. ఒకరు వచ్చేది ఉంటే ఈ టైంకి వస్తారు, ఇప్పుడు లేట్గా వస్తుంది. కానీ వేరే ఫ్రెండ్కి ఎవరికైనా చెప్తాను, వేరే ఫ్రెండ్కి ఎవరికైనా చెప్తా క్యాబ్ బుక్ చేయండి. థ్యాంక్ యూ. ఎట్లా పోవాలి ఏమైనా ఐడియా ఉందా? ఎట్లా పోవాలి ఏమన్నా ఐడియా ఉందా? క్యాబ్స్ వేరే ఆప్షన్ ఏం లేదు. ఇంకొక ఆప్షన్ ఏమి ఉండదు. అదే మరి ఇంకా వెళ్ళి రాలేదా అని చెప్పి ఇదే వెళ్తున్నాను. నాకేం చేయాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. తెలియదు కదా ఊరు. ఏం లేదండి, డైరెక్ట్ ఆటో అనేది ఏదైనా బుక్ చేసుకోండి హాస్టల్ అంతే. ఇంకో చూడడం లేదు. ఈ టైంలో అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మీరు పంజాగుట్ట వెళ్ళాలంటే అదే భయం వేస్తుంది నాకు. మళ్ళీ వెళ్ళేది ఆ టైంలో. క్యాబ్ బుక్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పండి. ఏం కాదు, పర్లేదు. ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం ఉందా? ఏం లేదు, చిన్న గొడవ అయింది. అంటే ఎవరతను రిలేషనా? కానీ ఏదైనా ఉంటే మార్నింగ్ చూసుకున్నాను, ఏం కాదు, పర్లేదు. వదిలేసి వెళ్ళిపోతే అది ఎంతవరకు కరెక్ట్? వదిలేసి వెళ్ళిపోతే ఎంతవరకు కరెక్ట్? అట్లా నాకు ఎలా పోవాలి అని తెలియట్లేదు.
ఎలా పోవాలేంటో తెలియట్లేదు, చాలా టెన్షన్ ఉండే, ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు, కాల్ ఏమో ఆన్సర్ చేయట్లేదు. క్యాబ్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు ఇంకా కష్టమైతే మళ్ళీ మీకే దొరకదు. పోలీసు వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు ఈ టైంలో 12:30 అయింది. అందుకే మీకు అందరూ క్లియర్ అవుతున్నారు. కూర్చోబెట్టి ఎందుకు ఇబ్బంది అదంతా అట్లా మళ్ళీ ఐడెంటిటీ అడిగి అంతా ఇబ్బంది పెడతారు. సరే జాగ్రత్త. గాయస్ చూసారు కదా, మరి వీడియో ఫుల్గా చూసే ఉంటారు. మ్యాక్స్ నా వరకు ఏంటంటే 90% పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఎక్కడో అక్కడక్కడ కొంతమంది ఏంటంటే చూసి చూడనట్టు, ఒక అమ్మాయి కష్టాల్లో ఉంది, ఒక అమ్మాయి ఒంటరిగా నిల్చుంది అంటే మ్యాక్స్ ఎక్కువగా మనం బయట తెలిసేది ఏంటి అంటే నెగిటివ్గా 3,000కి వస్తావా 2,000కి వస్తావా అట్లా అడిగే వాళ్ళని చూసాం. కానీ నా వరకు ఏంటంటే మ్యాక్స్ అట్లాంటి రెస్పాన్సెస్ నేను చూడలేదు. కానీ కొంత నెగిటివ్ ఏంటంటే చూసి చూడనట్టు వదిలేశారు. అదే టైంలో ఒక నిజంగా అలాంటి సిచ్యువేషన్లో ఒక ఆడపిల్ల ఉంటే అలా చూసి చూడనట్టు వదిలేయడం కరెక్ట్ కాదు అన్న ఒపీనియన్. సో ఎంతో కొంత ఏంటి ఏం జరుగుతుంది అనేది అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం, మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.